హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యా స్ట్రీమ్స్. ఈరోజు అయితే ఒక మంచి డివోషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అనమాట. సో వరంగల్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మీ అందరికీ తెలుసు కదా, జస్ట్ ఒక 2.5 hours ఉంటుంది అంతే యాదగిరిగుట్ట వరంగల్ నుంచి. సో ఇప్పుడు ఆల్రెడీ లేట్ నైట్ అయిపోయింది. ఇంకా అన్ని పనులు చేసేసుకొని ఆల్మోస్ట్ 7 కలా స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి. ఈరోజు దర్శనం ట్రై చేద్దామని అనుకున్నాము, బట్ ఈరోజు వీలయ్యేలా లేదు. కానీ అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఉండి రేపు మార్నింగ్ యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే యాదగిరిగుట్టకి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక మంచి నెలాయ్ అనేసి వెజ్ రెస్టారెంట్ ఉందన్నమాట. మిల్లెట్ రెస్టారెంట్ ఇది. సో మీరు చూస్తే వెనకాలంతా అసలు అన్ని మిల్లెట్స్తో చేసిన డిషెసే అనమాట. సో చాలా హెల్దీ అనిపించింది ఫుడ్ అంతా కూడా. రాగి దోశ కానీ, ఆల్ వెరైటీస్ మిల్లెట్ దోశ ఉంది, అన్ని రకాల మిల్లెట్స్తో కలిపిన దోశ కానీ, రాగి దోశ, రాగి ఇడ్లీ, ఇలాంటివన్నీ చాలా మిల్లెట్ స్పెషల్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇదైతే దారిలో ఉంది, యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలో, వరంగల్ టు యాదగిరిగుట్ట మధ్యలో ఉందన్నమాట. సో ఎవరైనా ఈ దారిలో వెళ్తున్నట్టయితే ఈ రెస్టారెంట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి ఉన్న వాళ్ళైతే టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే చెప్పండి. సో ఈ రెస్టారెంట్ ఒక్కసారి మీరు జస్ట్ వ్యూ చూసేయండి. అండ్ తర్వాత మనం ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని అక్కడ ఈరోజు నైట్ అయితే స్టే చేసేసి రేపు యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి అయితే కవర్ చేసేద్దాం. ఓకేనా? లెట్స్ గో.
మార్నింగ్ 7 లోపే అందరం రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయాము దర్శనం కోసం. యాదగిరిగుట్ట చాలా మహిమాన్వితమైన గుడి అండి. యాదగిరిగుట్టని మన తెలంగాణ తిరుమల లాగా పిలుస్తారు అందరూ. ఇక్కడ ఈ గుట్ట మీద యాదర్శి మహాముని నరసింహస్వామి కోసం తపస్సు చేశారంట. అందుకని ఈ ప్లేస్కి యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామి 5 రూపాల్లో వెలిసారంట. మనకిక్కడ 5 రూపాల్లో స్వామి దర్శనమిస్తారు. జ్వాలా నరసింహస్వామి, గంధ నరసింహస్వామి, ఉదయ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి లాగా దర్శనమిస్తారు మనకిక్కడ. హాయ్ అండి మళ్ళీ. సో ఈరోజు మేమైతే మంచిగా యాదగిరిగుట్టకు వచ్చాము. నేను నిన్న మీకు చెప్పాను కదా, ఈరోజు యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి కవర్ చేయడానికి ట్రై చేస్తామని. సో ఇప్పుడైతే పొద్దున్నే మేము ఇక్కడికి యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవడానికి వచ్చాము. సో మార్నింగ్ 7:30కి అలా వచ్చాము. సో ఇక్కడ ఎక్కువ మంది అయితే లేరు. ఎర్లీ మార్నింగ్ వస్తే ఎక్కువ మంది ఉండరు అని మాకైతే అర్థమైంది, తెలిసిందనమాట. సో అందుకనే మేము కూడా 7:30కి అలా వచ్చాము. అయితే అసలు దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మేమైతే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని వెళ్ళాము. ఎక్కువ మంది రష్ అయితే లేరు. సో మీరు ఒకవేళ రావాలనుకుంటే మార్నింగ్ టైమ్స్లో రండి. లోపల అసలు ఎంత బాగా డెవలప్ చేశారండి. ఇదంతా చూడండి. అసలు బయట లోపల బంగారు వాకిలి కానీ ఇంకా చాలా ఉన్నాయి. లోపలంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. మొత్తం సెంట్రల్ ఏసీ పెట్టేసి శాండిల్ లైట్స్ కానీ అసలు చాలా. సో లోపలంతా కూడా చాలా బాగా డెవలప్ చేశారు. నేనైతే డెవలప్మెంట్ అయ్యాక రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. ఇంతకుముందు వచ్చాను, ఇంత డెవలప్మెంట్ ఏం అవ్వక ముందు మేమైతే టాంగా ఎక్కి గుర్రబండి ఎక్కి మరీ వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే అలాంటివి ఏమీ లేవు, కానీ ఈ డెవలప్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. తిరుమలకి ఏమాత్రం తగ్గకుండా డెవలప్ చేశారు. నిజంగానే చాలా బాగా అనిపించింది. సో ఎవరైనా యాదగిరిగుట్ట ఆఫ్టర్ డెవలప్మెంట్ రాకపోతే అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. 5 రకాల నరసింహస్వామిలు ఉన్నారు లోపల. జ్వాలా నరసింహస్వామి కానీ అన్ని రకాల 5 రకాల నరసింహస్వాములు ఉన్నారు. సో అదైతే చాలా డివోషనల్గా అనిపించింది లోపల అయితే. సో నెక్స్ట్ అయితే మేము స్వర్ణగిరికి వెళ్తున్నాము. అక్కడైతే 13 అడుగుల వెంకటేశ్వర స్వామి ఉన్నారంట. లోపల తీయనీయకపోవచ్చు వీడియో, కానీ నేనైతే అది నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేమందరం ఎలా వెళ్ళాం అనేది కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడి ప్రాంగణం అయితే చాలా పెద్దగా విశాలంగా నిర్మించారు. డెవలప్మెంట్ అయ్యాక గుడి చాలా బాగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఇలాంటి బ్యాటరీ వ్యాన్స్ చాలా పెట్టారు. కింది నుంచి పైకి ఎల్డర్స్ని అండ్ హ్యాండిక్యాప్ వాళ్ళని తీసుకొచ్చి దింపుతుంది కూడా ఫ్రీగానే. కొండ మీదికి వెళ్ళడానికి కూడా బస్సులని అరేంజ్ చేశారు. చాలా బస్సులు కిందికి పైకి తిరుగుతూనే ఉన్నాయి ఫ్రీగా. మళ్ళీ అవేమీ కాస్ట్ లేకుండా ఫ్రీగా బస్సులను పెట్టారు. ఇదైతే చాలా మంచి విషయం అనే చెప్పాలి.
చాలాసేపు గుడి దగ్గరే గడిపాక మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాము. దారిలో ఇక్కడ ఉడిపీస్ కిచెన్ అనే రెస్టారెంట్లో టిఫిన్ చేసాము. బాగుండే టిఫిన్ కూడా. యాదగిరిగుట్ట నుంచి జస్ట్ హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో స్వర్ణగిరి టెంపుల్ ఉంది. దగ్గర జరుగు బేటా. మేము ఇప్పుడు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నామండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో ఈ గుడి అయితే. అసలు చాలా పెద్దగా ఉంది. నేను మీకు ఎంత వీలైతే అంత చూపించడానికి ట్రై చేస్తాను. కానీ అసలు గుడి అయితే అసలు ఎంత పెద్ద ప్లేస్ అండ్ ఎంత ప్రశాంతంగా ఉందో మీరు వింటున్నట్టయితే ఓం నమో వెంకటేశాయ అనే మ్యూజిక్ అయితే కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంది. చాలా మంచి డివోషనల్ వైబ్స్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, పాలకడలిలో వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా ఇక్కడ సెట్ చేశారు కోనేరులో. అసలు ఎంత బాగా ఉందో, ఎంత బాగా సెట్ చేశారో. ఇంకా ఈవినింగ్ అయితే లైటింగ్తో ఇంకా బాగుంటుందంట. కానీ మేము ఈవినింగ్ వరకు ఉంటామో లేదో తెలీదు, ఉండలేకపోవచ్చు. కానీ ఇప్పుడు కూడా అసలు ఎంత బాగుందో చూడండి. లోపల స్వామి అయితే ఒక 13 ఫీట్స్ ఉన్నారు. 13 ఫీట్ స్వామి అంట. అసలు ఎంత బాగా అనిపించిందో. మాదైతే కరెక్ట్గా నైవేద్యం టైం అప్పుడు మమ్మల్ని ఆపేశారు. మేము యాక్చువల్గా స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము.
కానీ నైవేద్యం టైం అయ్యేసరికి 12 to 12:30 ఆపేశారనమాట. అన్ని దర్శనాలు ఆపేస్తారు. సో మేము లైన్లోనే ఉన్నాము హాఫ్ అన్ అవర్ వరకు. సో హాఫ్ అన్ అవర్ అయ్యాక వెళ్ళి స్వామి ముంగట నిల్చున్నాం అనమాట. ఒక 5 minutes అలా నిల్చున్నాము. ఎందుకంటే కర్టెన్స్ క్లోజ్ చేశారు, అప్పుడే నైవేద్యం అయింది కాబట్టి. కానీ మేము అక్కడ నిల్చున్న ఒక 2 minutes తర్వాత ఓపెన్ చేసినప్పుడు అయితే అసలు గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. అసలు చాలా బాగా అనిపించింది. అంత పెద్ద స్వామిని చూడడం అసలు కన్నుల పండగగా అనిపించిందని చెప్పాలి. అసలు చాలా బాగుండే అనమాట. సో ఎవరైనా ఇటు సైడ్ యాదగిరిగుట్ట సైడ్ వస్తే స్వర్ణగిరి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ గుడి ఇదంతా కూడా చిన్నజీయర్ స్వామి వారు ఓపెన్ చేశారంట. ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ చేశారు, ఆల్రెడీ చాలా డెవలప్ అయింది గుడి అంతా కూడా. సో ఎవరైనా సరే ఇక్కడ హైదరాబాద్ నుంచి వరంగల్ సైడ్ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ గుడిని అయితే ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. దర్శనం అయిపోయాక ఇక్కడ డొనేటర్స్కి స్పెషల్గా లంచ్ అరేంజ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.